ఓల్డ్ పోహా ఏమీ లేని వాడికి ఇదే పెద్దది అనమాట. అంటే మోస్ట్ టేస్టియస్ట్ ఐటమ్ ఇన్ ద హోల్ మెనూ. ఇక్కడేమో తెల్లవారి జామున లేవాలి, యోగా చెయ్యాలి, మెడిటేషన్ చెయ్యాలి, దుంపలు తినాలి. ఎంత కారం తిని ఎన్నాళ్ళు అయ్యిందో. లాస్ట్ డే ఆఫ్ ది ట్రెక్, ట్రిప్. క్లైమేట్ సహకరించేలా ఉంది. సో ప్రస్తుతానికి అయితే బాగుంది. చాంగ్లా పాస్ ఓపెన్ ఉందంట. సో వీఆర్ గోయింగ్ దేర్. విల్ ట్రై టు కవర్ దట్ అండ్ గో బ్యాక్ టు లే. లెట్స్ హోప్ అంత రైట్ కావాలి. ఇంకో 10 కిలోమీటర్స్లో చాంగ్లా పాస్ ఉంది. మేము 20 కిలోమీటర్స్ రైడ్ చేసాం. అదే నేను ఒక ఫుడ్ స్టాప్ దగ్గర కదా, అక్కడి నుంచి 20 కిలోమీటర్స్ క్రాస్ వచ్చాం. ఎండ అయితే పడుతుంది కానీ చలి కూడా చాలా ఉంది. అసలు నడుపుతుంటే ఫుల్. ఒక 10 కిలోమీటర్స్లో విల్ రీచ్ చాంగ్లా పాస్. అక్కడి నుంచి బ్యాక్ టు లే. ఇక్కడ టీ కోసం ఆగా, చిన్న వార్మప్ కోసం. లాస్ట్ 10 కిలోమీటర్స్ చాయ్ బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ 10 కిలోమీటర్స్ కొంచెం వాటర్ పాసెస్ అవి ఉండొచ్చు. మార్చిన కొంచెం షూస్కి అది కవర్ పెట్టుకుంటాడు. మనకు ఆల్రెడీ అటువంటి కవర్ లేవు. మన షూస్ దీంతోనే మేనేజ్ చేయాలి. చూద్దాం ఎంతవరకు అవుతుందో. ఫైనల్ స్ట్రెచ్. టాప్కి వచ్చేసాం గైస్. వస్తాం ఒక్క నిమిషం. అచ్చా, ఇక్కడ బ్యూటీ గురించి ఎంత చెప్పినట్టు గైస్, నాట్ ఈవెన్ ఎగ్జాజరేటింగ్. లక్కీగా క్లైమేట్ బాగుంది. ఇప్పుడు మంచు లాంటివి ఏం లేవు, లైట్గా ఎండబడుతుంది. సో వీఆర్ లక్కీ. అది చాంగ్లా పీక్, చాంగ్లా బాబా టెంపుల్, అండ్ దట్ ఈస్ ద హైయెస్ట్ పాయింట్, హైయెస్ట్ మోటరబుల్ రోడ్. డెఫినెట్లీ వర్త్ ది ఎఫర్ట్. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది సంహౌ, కొంచెం అంత చల్లగా కూడా లేదు. ఆర్ మేబీ వి గాట్ ఎకమ్స్, బట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నీకు వీడియో తీయటమే ఎక్కువ అంటే. అరే తొందర అండి, కమాన్. చలో టర్న్. ఏడ్చావులేరా ఈ మాత్రం దానికి. ఫుల్లీ కంప్లీటెడ్ గైస్. మధ్యలో ఆగాం. వీఆర్ గోయింగ్ ఫర్ లంచ్కి వెళ్ళి బ్యాక్ టు లే.
తర్వాత అది దాన్ని కవర్ చేయాలి. ఇది ఏంద్రా, ఇది తుప్కానా? సో చాంగ్లా పాస్ నుంచి వచ్చే దారిలో ఇక్కడ ఇప్పుడు లంచ్ చేసాము. తుప్కా అంట, లోకల్ క్యూజియన్ డిష్. ఇప్పటివరకు ట్రై చేశాను. బేసిక్గా సూపీ నూడిల్స్ అంతే, మిక్స్ వెజ్ సూపీ నూడిల్స్ అవి. పర్లేదు, ఏదో ట్రై చేయాలని పేరు, మళ్ళీ మళ్ళీ మన వల్ల అవ్వదు కానీ. సో మోరల్లెస్ ట్రెక్ ఈస్ డన్. ఈవినింగ్ మార్కెట్కి వెళ్తాము, ఎందుకంటే కొంచెం సౌండ్స్ అవి కలెక్ట్ చేయాలి ఇంటికి. దీంతో మోరల్లెస్ యాజ్ ద ట్రిప్ ఈస్ డన్. ట్రిప్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేమన్నా కంటెంట్ ఉంటే కనుక యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఐ డోంట్ థింక్ మేము ఫ్లైట్ ఒకటి క్యాచ్ చేయాలి కదా, ఫ్లైట్ క్యాచ్ చేయడం ఒకటి బ్యాలెన్స్ ఉంది ఎయిర్పోర్ట్లో. అక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే రికార్డ్ చేస్తాను. అదర్వైజ్ డన్ ఫర్ ది వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్. ఎంత చల్లో మిరపకాయ బజ్జీ ఎవడైనా తింటాడు. అగైన్ ఐస్ క్రీమ్ తిన కూడా రొమాంటిక్ ఫెలోస్ మాలాగా. పాత వ్లాగులు చూడండి మీరు. కాంటెంట్